ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నా దగ్గర వెరీ ఇంట్రెస్టెడ్ క్వశ్చన్ ఒకటి ఉంది సార్. అంటే మీరు పద్మాలయ స్థాపించి 1970కి దానికి వెళ్ళే ముందు ఇది కాస్త నేను ఇంకా ముందుకెళ్ళి అడుగుతున్నాను. మామూలుగా కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే ఊర మాస్ అని చెప్పి ఒక ముద్ర ఉంది. కానీ కృష్ణ గారు సినిమాలు చేసినన్ని రోజులు, ఇన్ని దశాబ్దాలు కృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్స్ కానీ వారి ఫ్యాన్స్ని కానీ హ్యాండిల్ చేసింది ఆదిశేషగిరిరావు. వాళ్ళు అంత మాసుగా ఉండడానికి కారణం ఆయనే. వాళ్ళకి ఆయన ఇచ్చే ధైర్యమే, వాళ్ళపైన ఆయన చూపించే ప్రేమే అని చెప్పి చెప్తూ ఉంటారు. కృష్ణ గారి ఫ్యాన్స్ ఊర మాసగా ఉండడానికి కారణం ఏంటి? నుంచి వాళ్ళు యాక్షన్ పిక్చర్స్ చేయటం, యాక్షన్ పిక్చర్స్ చేసేటప్పుడు మాసే ఎక్కువ అవుతారు ఫ్యాన్స్గా. దాంట్లో ఏంటంటే కొంచెం ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువ ఫ్యాన్స్, 100% ఆయన ఫ్యాన్సే ఉంటారు ముస్లిమ్స్. మీరు ఎప్పుడైనా చూస్తే అంటే వాళ్ళంతా కూడా ఏంటంటే మామూలుగా ఈ యాక్షన్ పిక్చర్స్కి బాగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. గుంటూరు కానీ కర్నూలు కానీ ఇట్లాంటి టౌన్స్లో. దానికి మొట్టమొదటి నుంచి మాస్లో నుంచి వచ్చిన హీరో కాబట్టి రామారావు ఏదో పౌరాణికాలు సినిమాలు చేసేవాళ్ళు, నాగేశ్వరరావు ఫ్యామిలీ పిక్చర్స్ చేసేవాళ్ళు, సోమబాబు గారు కూడా అట్లా ఫ్యామిలీ పిక్చర్స్. కృష్ణ గారు ఫస్ట్ నుంచే మాస్ పిక్చర్లు ఎక్కువ చేశారు. బట్ మీరు ఆయన కెరీర్ చూస్తే మాస్ పిక్చర్లు ఎన్ని సక్సెస్ అయినాయో, ఫ్యామిలీ పిక్చర్లు అంతకన్నా పెద్ద పెద్ద హిట్స్ ఉంటాయి. అవును, మామూలుగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాలు కానీ లేకపోతే ఫ్యామిలీ పిక్చర్లు కానీ 12 చాలా ఉన్నాయి. అట్లానే మామూలుగా ఇల్లు ఇల్లాలని ఇట్లాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు, అట్లాంటి సక్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మాస్ హీరోగా ముద్రపడింది కానీ ఫ్యామిలీ పిక్చర్లో ఎక్కువ సక్సెస్ ఉంది ఆయనకి. అయితే మా పెద్దవారు అంటే అప్పట్లో అనేవాళ్ళు, నాకు బాగా గుర్తు సార్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ 10 మంది ఉన్నా, కృష్ణ గారి ఫ్యాన్స్ 5-6 మంది ఉన్నా ఒకటే. వాళ్ళు ఇచ్చే ఇంపాక్ట్ వీళ్ళు సగం మంది ఉన్నా ఇచ్చేస్తారు. అంటే ఆ సినిమా సెలబ్రేషన్స్ కానీ అప్పట్లో ఇద్దరిది బాగా పోటాపోటీగా ఉండేది కదా. అవును, ఉండేది. అందువల్ల డౌన్ టార్డన్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఫ్యాన్స్. ఆయనకి ఆ అభిమానం ఎప్పుడు పోదు. ఇప్పటికీ మీరు చూస్తే ఆ రోజుల్లో 20 ఏళ్ళప్పుడు 15 ఏళ్ళప్పుడు ఫ్యాన్ అయిన వాళ్ళు ఇప్పుడు 60-70 ఏళ్ళు ఉన్నా ఆయన అట్లానే ఉన్నారు తప్ప ఇప్పటికీ మొదలు వేసుకునే తిరుగుతూ ఉంటారు. నాకు చాలామంది బై నేమ్ ఐ కెన్ మెన్షన్ ప్రతి ఊళ్ళోనూ ఇప్పటికీ వాళ్ళు కృష్ణ ఫ్యాన్స్గానే మొదలుపడతారు. ఆయన 20 ఏళ్ళు అయింది యాక్ట్ చేయడం మానేసి, అయినా సరే కృష్ణ అభిమానిగా పిలుచుకోవడమే వాళ్ళకి ఆనందం. ప్రతి జిల్లాలో ఉన్న చాలామంది వాళ్ళందరినీ పేరు పేరు పెట్టి పిలవగల గుర్తు, జ్ఞాపకము, అసోసియేషను, ట్రావెల్ ఆదిశేషగిరిరావుకు మాత్రమే ఉంది అని చెప్తారు. కరెక్టే. నేను కూడా ట్రావెల్ అయ్యాను కదా వాళ్ళతోటి 40-50 ఏళ్ళుగా ట్రావెల్ అయ్యాను కాబట్టి వాళ్ళు మా ఏ ఫంక్షన్స్ ఉన్నా పిలుస్తాను, వాళ్ళు ఏ ఫంక్షన్స్ ఉన్నా అప్పుడు పిలిస్తే వాళ్ళ ఊరు వెళ్తాను నేను. అంటే లాయల్టీ అనేది ఒకటి ఉంటుంది సార్. మీరు అన్నారు 20 సంవత్సరాలు అయింది ఆయన నటించడం మానేసి, బట్ వాళ్ళు ఇప్పటికీ కృష్ణ గారి ఫ్యాన్స్గా ఉండడానికే ఇష్టపడతారు అని చెప్పేసి మహేష్ బాబు గారు ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ, నాకున్న ఫ్యాన్స్ అంటే మా ఘట్టంలేని ఫ్యాన్స్ ఇంకా ఎవరికి ఉండరు ఇలాంటి ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళు వేరే ఎవరిని ఇంతలా అభిమానించరు. సినిమా బాగుంటే నెత్తిన పెట్టుకుంటారు, సినిమా బాగలేకపోతే బాగలేదు అందరికంటే ముందు వాళ్ళే చెప్తారు. అది కృష్ణ గారి నుంచి అట్టాగే వస్తుంది. అవును. సో ఒక లాయల్ ఫ్యాన్స్ అనమాట కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే, ఘట్టంలేని ఫ్యాన్స్ అంటే. అవును, వాళ్ళు జనరల్గా వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆయన సినిమా బాగున్నా బాగలేకపోయినా ఎట్లా చేస్తే బాగుంటుందని అది కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు. అన్నీ కూడా ఆయన ఎప్పుడు ఏదో క్రిటిసైజ్ చేశారని ఎప్పుడు ఫీల్ అవ్వడు. ఎవరి దగ్గర ఉన్నా అది మంచి కానీ చెడు కానీ స్వీకరిస్తారు. ఆయన ఫ్యాన్స్ గురించి ఆయన ఎలా ఆలోచిస్తారు సార్? కృష్ణ గారు ఎలా ఆలోచించేవారు ఫ్యాన్స్ గురించి? ఫ్యాన్స్ గురించి బాగా ఎన్నోసార్లు చెప్పాడు, ఈ జన్మలో తీసుకోలేని రుణరా మీద. 1970లోకి వెళ్తే అప్పటికి మీరు ఇద్దరు హీరోలతో, అంటే వాళ్ళు అప్పటికి హీరోలు కాలేదు, ఒక ఇద్దరితో రూమ్లో ఉండేవాళ్ళు, రూమ్మేట్స్ వాళ్ళిద్దరు. మీకు తర్వాత కాలంలో వాళ్ళిద్దరు హీరోలు అయ్యారు. ఎవరు వాళ్ళిద్దరు? 70కి ముందు నేను అడుగుతుంది. 70 ముందు కాదు, 66లో. నేను కృష్ణరాజును చంద్రమోహన్. మీ ముగ్గురు రూమ్మేట్సా? ఎలా ఉండేవారు సార్ ముగ్గురు?
నేను కాలేజీకి వెళ్ళేవాడిని, వాళ్ళు అప్పుడు రంగుల రాట్నం సినిమా తీసేవాడు చంద్రమోహన్, కృష్ణరాజము, చిలకకూర, ఇంకా ముగ్గురు ఒక చోటే ఉండేవాడు. ఎందుకు సార్ 1970కి రాగానే మీరు బాగా చదువుకున్నారు, కానీ ఒక్కసారిగా అన్నయ్య కోసం స్టూడియో ఒక బ్యానర్ క్రియేట్ చేయాలని, ఆ బ్యానర్లో సినిమా చేయాలని, యాక్చువల్గా అప్పుడు కృష్ణ గారితో సినిమాలు చేయడానికి కొన్ని పదుల మంది నిర్మాతలు ఎప్పుడు రెడీగా ఉండేవారు. అలాంటి సమయంలో పద్మాలయ బ్యానర్ని స్థాపించాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? ముగ్గురు బ్రదర్స్ కూర్చొనే మాట్లాడుకున్నాం. అప్పటికి రామారావు నాగేశ్వరరావు సినిమాలు కొంచెం పెద్ద ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు, సార్ పెద్ద పిక్చర్లు తీసేవాళ్ళు. సార్ కృష్ణ గారితో సినిమాలు చేసేవాళ్ళు అందరూ కొంచెం మీడియం బడ్జెట్తో సినిమాలు చేసేవాళ్ళు. ఓకే. అంటే సెకండ్ ర్యాంక్ పిక్చర్స్, ఈ ఫస్ట్ ర్యాంక్ పిక్చర్స్, సెకండ్ ర్యాంక్ పిక్చర్స్. సార్ మనం సొంత బ్యానర్ అయితే కొంచెం బడ్జెట్ పెంచి తీయచ్చు, మంచి సినిమాలు తీయాలి అనే ఉద్దేశంతో రామారావు నాగేశ్వరరావు లెవెల్తో ఎట్ పార్ నిలబడేట్టు ఉండాలి అనే ఉద్దేశంతోనే మనం మీద మనం పెద్ద బడ్జెట్ పెట్టుకోవడానికి బయట ప్రొడ్యూసర్లు ఆలోచిస్తారు కదా, ఈ ఆర్టిస్ట్కి ఎంత బడ్జెటే అనేది. దాన్ని మించిపోవాలంటే కొంచెం పెద్ద సినిమాలు తీయాలంటే మనం సొంతంగానే ట్రై చేద్దాం అని రామారావు అప్పటికే ఎన్ఏటి మాకు స్ఫూర్తి. జనరల్గా రామారావు ఎన్ఏటి సంస్థతోనే ఆయన పెద్ద ల్యాబ్లోకి వెళ్ళారు. ఓకే. విజయ ప్రొడక్షన్స్ ఒక పక్క జరుగుతున్న ఆయన ఎన్ఏటి ఫస్ట్ సినిమాలు ఒకటి రెండు ఫెయిల్ అయినా కూడా పిచ్చి పొల్లయ్య, తోడు దొంగలని, తర్వాత చేసిన సినిమాలు పెద్ద సినిమాలు చేశారు. జయసింహ మీరు చూశారు లేదా, పాండురంగ భాష్యం, తెలుసు. సీతారామ కళ్యాణం, ఇట్లా పెద్ద పెద్ద సినిమాలు చేసి ఒక లెవెల్కి తీసుకెళ్ళారు. అట్లా మనం కూడా చేయాలి అనే ఉద్దేశంతోనే మోసగాడు చేసిన, 12 కాపురం చేసిన, దేవుడు చేసిన మనసు, సీతారామరాజు, పాటి పంటలు, ఇట్లా వరుసన మీరు చూస్తే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కరెక్ట్. ఓ పెద్ద సినిమా. ఆ రోజున దసరా పుల్లోడితో పోటీ పడాలని 12 కాపురం తీసిన, ఏదో ప్రేమనగర్తో పోటీ పడాలని మేము దేవుడు చేసి మనసులు తీసిన, వీటన్నిటికన్నా మించి సీతారామరాజు తీసిన. అవన్నీ సొంత బ్యానర్ వల్లే సాధ్యమైంది. సీతారామరాజు ఇంకో ప్రొడ్యూసర్ చేయమంటే చేయలేడు కదా. అంతే కదా. అవును. మనం కష్టమో నష్టమో మనమే భరించి చేద్దాం అనే ఉద్దేశంతో నిర్మించిన సంస్థే పద్మాలయం.